హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. టాలీవుడ్లో ఫామ్ కోల్పోయిన ఇద్దరు బ్యూటీలకు బ్రేక్ ఇద్దామనుకుంటున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ చిత్రానికి ఫ్లాప్ బామల్ని పట్టుకొస్తున్నాడట. అనిల్ చేతిలో పడితే ముద్దుగుమ్మలిద్దరూ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనా? ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా విషయంలో ఆయన ఇచ్చే అప్డేట్స్ కంటే సోషల్ మీడియాలో దొరికే అప్డేట్సే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని జస్ట్ హింట్ ఇచ్చాడంతే. కథలుగా కథనాలు పుట్టించేశారు. దీంతో అనిలే అప్డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్తో ఫస్ట్ 100 కోర్ అందించిన వెంకటేష్తో మరోసారి కొలాబరేట్ అవుతున్నానని అనౌన్స్ చేశాడు డైరెక్టర్. హీరోలు ఎవరో తేలిపోయారు, వీరికు హీరోయిన్స్ చెప్పాలిగా. ఈ ఛాన్స్ కూడా అనిల్కు ఇవ్వకుండానే సోషల్ మీడియాలో ఈ భామలు ఫిక్స్ అయ్యారంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. వెంకటేష్కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్కు పెయిర్గా కృతి శెట్టిని ఫిక్స్ చేశాడట అనిల్ రావిపూడి. ఏప్రిల్ నుండి షూట్ మొదలు కావాల్సిన ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో జూన్లో స్టార్ట్ కానుందని, ఈ మూవీ 2027 పొంగల్ను టార్గెట్ చేయబోతోందని తెలుస్తోంది. వెంకీ, కళ్యాణ్ రామ్లకు కీర్తి, కృతిని తెస్తాడో లేదో అనిల్ అప్డేట్ ఇస్తాడేమో చూడాలి. ఈ ఇద్దరు ఫిక్స్ అయితే మాత్రం ఫామ్ కోల్పోయిన భామలు సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే. దసరా తర్వాత కీర్తి సురేష్ నటించిన ఏ ఫిలిం హిట్ కాలేదు. తెలుగు, తమిళ్, హిందీలో చక్కర్లు కొడుతున్న సక్సెస్ దోబూచులాడుతోంది. బోళా శంకర్లో చిరంజీవి చెల్లిగా నటించిన మళ్లీ సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు మహానటి. ప్రస్తుతం రౌడీ జనార్దన ఒక్కటే ఆమె చేతిలో ఉన్న తెలుగు ప్రాజెక్ట్. ఇక ఉప్పెనతో బేబమ్మగా రిజిస్టర్ అయిన కృతి శెట్టి అప్పుడెప్పుడో వచ్చిన బంగారాజుతో హిట్ చూసింది. అక్కడి నుండి వరుస డిజాస్టర్సే. తెలుగులో కూడా ఆఫర్స్ నిల్. ఈ టైంలో అనిల్ రావిపూడి నుండి ఛాన్స్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ కెరీర్ పుంజుకున్నట్లే. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తీసుకోవడంతో అజిత్ లీడ్ తీసుకుంటాడు అనుకుంటే ఫార్ములా కార్ రేసర్ గా బిజీ అయ్యాడు. అలా అని మూవీస్ నుండి క్విట్ కాలేదు. అజిత్ 64 పట్టాలెక్కాల్సిన టైంలో కోలీవుడ్ జెంటిల్మెన్ కొత్త కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. తలా నుండి మూవీ లవర్స్ ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదా? కోలీవుడ్ మిగిలిన స్టార్ హీరోలతో పోల్చుకుంటే అజిత్ సంథింగ్ డిఫరెంట్. యాక్టింగ్ వృత్తిగా తీసుకుంటే కార్ రేస్ ప్రవృత్తిగా తీసుకుని విజయాలు నమోదు చేస్తున్నాడు. తమిళ తంబిలు తలాగా పిలుచుకునే అజిత్ పై పెద్దగా కాంట్రవర్సీలు కూడా ఉండవు. అలాంటిది ఏరి కోరి ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్లో నటించి వివాదాల్లో చిక్కుకున్నాడు అజిత్. ఓ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ప్రమోటర్గా మారడం పట్ల ఫ్యాన్స్ అండ్ కోలీవుడ్ మూవీ లవర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తలా నుండి ఇలాంటి యాడ్ ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. సొసైటీలో బాధ్యతగా వ్యవహరించాల్సిన హీరో ఇలా చవకబారు ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడంపై అజిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంకొంతమంది సినిమా ప్రమోషన్స్ కూడా ఈ లెవెల్లో చేయవు కదా తలా అంటూ సెటైర్స్ పేలుస్తున్నారు. అయితే పిఆర్ టీం అజిత్ దీని గురించి డిక్లైమర్ చేయించారని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అది ఫుడ్ సేఫ్టీ అథారిటీ పాస్ చేసిందని కౌంటర్ ఇస్తున్నారు. ఈ యాడ్ వల్ల అజిత్ ఏమన్నా బాగా వెనకేసుకున్నాడా అంటే కేవలం 25 నుంచి 40 కోట్ల వరకు ముట్టిందట. ఆయన ఓ సినిమా చేస్తే 100 నుండి 150 కోట్లు పుచ్చుకుంటూ ఉంటారు. అలాంటిది ప్రజల ఆరోగ్యాన్ని పడంగా పెట్టి ఇటువంటి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం సరికాదు అన్నది కొందరి వాదన. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్ నుండి మూవీ రాలేదు. అజిత్ 64 ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని అదిక్ రవిచంద్రన్ వెల్లడించాడు. ఫెబ్ దాటి మార్చి కూడా పూర్తిగా వస్తోంది, కానీ అప్డేట్ లేదు. కానీ తలా భారీ రెమ్యూనరేషన్ అడిగి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. 180 కోట్లు అడగడంతో టాలీవుడ్ మేకర్స్ తప్పుకున్నారని సమాచారం. నెక్స్ట్ సినిమాలకు ప్రొడ్యూసర్స్ కరువవుతున్న వేళ అతడే నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తోంది. రేసింగ్ పై ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న డాక్యుమెంటరీని నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏవైనా కోలీవుడ్ జెంటిల్మెన్ గా పేరున్న అజిత్ పై ఈ యాడ్ ఓ మాయని మచ్చలా మారిందన్నది వాస్తవం. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2, పతి పత్ని ఔరోతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన అనన్య పాండే హ్యాట్రిక్ హిట్ కు బ్రేక్ లేసింది లైగర్. ఈ దెబ్బతో టాలీవుడ్ వైపు తొంగి చూడలేదు ఈ బ్యూటీ. పోనీ బాలీవుడ్ కెరీర్ ఏవైనా ఫ్రూట్ఫుల్ గా సాగుతుందా అంటే అది లేదు. 3 ఏళ్లుగా సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ను ఆదుకుంటోంది ఎవరు? అనన్య పాండే కెరీర్ చాలా డల్ గా సాగుతోంది. హిట్ చూసి 3 ఏళ్లు దాటుతోంది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో తెలీదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య ప్రతి పత్ని ఔరోతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్ కు బ్రేకులేసింది లైగర్. టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడం. అనన్య నటించిన సినిమాలు థియేటర్లో కన్నా ఓటీటీలో ఎక్కువ ప్రత్యక్షమయ్యాయి. దీంతో పెద్దగా పేరు, క్రెడిట్ దక్కలేదు. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ వదిలి థియేటర్పై ప్రత్యక్షమవుతున్నా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు.
2025లో కేసరి చాప్టర్ 2లో డీ గ్లామర్ రోల్ చేసిన తుమేరి మేతేరాలో గ్లామర్ డోస్ పెంచినా సక్సెస్ రాలేదు. ఇక బీటౌన్లో ఫేడ్ అవుట్ దశకు చేరుకుంటోంది అనుకుంటున్న టైంలో మళ్లీ ఆమెను ధర్మా ప్రొడక్షన్సే ఆదుకుంటోంది. స్టార్ కిడ్స్ తో సినిమాలు నిర్మించే కరణ్ జోహార్ జాన్వీని పోషిస్తున్నట్లే అనన్యకు మద్దతుగా నిలుస్తున్నాడు. గత ఏడాది ఇదే ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన 2 ఫిలిమ్స్ బెడిసి కొట్టినా మరో 2 ఆఫర్స్ ఇస్తున్నాడు ఈ ప్రొడ్యూసర్. లక్ష హీరోగా తెరకెక్కుతున్న చాంద్ మేరా దిల్ కాల్మీ బేటు సిరీస్ నిర్మిస్తోంది ధర్మ. చాంద్ మేరా దిల్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా మే 22కు వాయిదా వేసుకుంది. ఇక కాల్మీ బేటు త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. మరి ఈ ఏడాదైనా అనన్య సక్సెస్ బాట పడుతుందా? ధర్మ ప్రొడక్షన్ హౌస్ ఆమెకు హిట్ ఇస్తుందా? లెట్స్ వెయిట్. బాలీవుడ్ సీనియర్ హీరోస్ మమ్ముట్టి, మోహన్ లాల్ జోరు చూపిస్తూ ఉంటే వీరి తర్వాతి తరం స్టార్ నటుడు జయసూర్య కాస్త డల్ అయ్యాడు. కోవిడ్ తర్వాత చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఒక్క సినిమా మళ్లీ అతన్ని ఫామ్లోకి తెచ్చేయడంతో పాటు భారీ బడ్జెట్ చిత్రంపై హోప్స్ నిచ్చింది. ఆ మూవీ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో జయసూర్య కెరీర్ ఈ మధ్యకాలంలో డల్గా సాగుతోంది. ఆఫ్టర్ కోవిడ్ తన ఫిల్మోగ్రఫీలో చెప్పుకోదగ్గ ఫిల్మ్ లేదు. తన 100వ మైల్ స్టోన్ మూవీ సన్నీ కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్ని బాక్సాఫీస్ దగ్గర సౌండ్ చేయలేకపోయాయి. తన గ్రాఫ్ పడిపోతున్న టైంలో మళ్లీ సీక్వెల్ని నమ్ముకున్నాడు. 2015లో వచ్చిన ఆడు బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసినా రిస్క్ చేసి ఆడు 2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆడు 3 ఈ ఏడాది మాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆడు 3 బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ధురంధర్ 2 ప్రభావం ఈ సినిమాపై పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ధురంధర్ 2 రోజే రిలీజ్ అయిన ఈ మూవీ కూడా 100 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ కామెడీకి సీక్వెల్ కూడా ప్లాన్ చేశాడు హీరో. ఇందులో వేదిక స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఆడు 3 సక్సెస్ జయసూర్య అప్కమింగ్ ప్రాజెక్టు కథనార్ పై అంచనాలు పెంచేసింది. జయసూర్య కెరీర్లోనే అత్యంత హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా కథనార్ తెరకెక్కుతోంది. ఎపిక్ డార్క్ ఫ్యాంటసీగా తెరకెక్కుతోన్న ఈ ఫిల్మ్తో టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. 2023లో మూవీ పట్టాలెక్కగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మార్చి 31న మూవీ నుంచి అప్డేట్ పంచుకోనుంది టీం. ఆడు 3 ఇచ్చిన జోష్ నెక్స్ట్ మూవీపై రిఫ్లెక్ట్ చూపుతోంది. ఈ మాలీవుడ్ స్టార్ హీరో సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. మొన్నటి వరకు హారర్ కామెడీ చిత్రాలతో బతికేసిన బాలీవుడ్ గత ఏడాది నుండి పంథా మార్చింది. దేశభక్తిని పెంపొందించే కథలపై మక్కువ చూపుతోంది. ఇలాంటి సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉండడంతో మేకర్స్ ఇటువైపుగా ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ మరో పేట్రియాటిక్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అదేంటో హెవెలు. బాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాగా మారాయి పేట్రియాట్ ఫిల్మ్స్. ఛావా, ధురంధర్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. పేట్రియాటిజం కోణంలో వచ్చే వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కూడా ఆదరణ దక్కుతోంది. మన దేశంపై శత్రు దేశాలు చేస్తున్న అరాచకాలను తిప్పికొడుతూ చేపట్టిన పోరాటాలు, ఆపరేషన్స్ కూడా సిల్వర్ స్క్రీన్ పై కథా వస్తువులుగా మారాయి. సల్మాన్ మాతృభూమి ఈ కోవకు చెందిందే. దేశభక్తి చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తుండటంతో బాలీవుడ్ మేకర్స్ ఈ తరహా కథలపై ఫోకస్ చేస్తున్నారు. ధురంధర్ 2 ఇచ్చిన డేర్ తో ఓ స్టెప్ ముందుకేస్తున్నారు. నెక్స్ట్ మరో వార్ బ్యాక్డ్రాప్ కమ్ దేశభక్తి స్టోరీ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అదే ఆపరేషన్ సింధూర్. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడుల్లో మన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ అండ్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులను తొదముట్టించింది. ఆ వెంటనే సిల్వర్ స్క్రీన్ ఇదే స్టోరీతో ఇదే పేరుతో సినిమాలు తెరకెక్కించాలని బాలీవుడ్ మేకర్స్ ప్రయత్నించారు. అందులో టీ సిరీస్ కూడా ఒకటి. టీ సిరీస్ కూడా ఆపరేషన్ సింధూర్ పేరును రిజిస్టర్ చేయించగా తాజాగా దర్శకుడిని అనౌన్స్ చేసింది. కశ్మీరీ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్తో కాంట్రవర్షియల్ దర్శకుడిగా పేరుగాంచిన వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని హ్యాండిల్ చేయబోతున్నాడు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ రాసిన ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం లోతైన పరిశోధన చేశాడట డైరెక్టర్. త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ ఫిలిం టీ సిరీస్ ఐఎం బుద్ధా ప్రొడక్షన్స్ తో కలిసి భారీగా నిర్మించనుంది. మొత్తానికి ధురంధర్ 2 బాలీవుడ్ కి కొత్త బూస్టప్ నిచ్చింది. మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది నుండి టీజర్ రిలీజ్ అయింది. చరణ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కోరుకున్న ఫీస్ట్ ఇచ్చాడు బుచ్చిబాబు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30నే రిలీజ్ కాబోతోందని మరోసారి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది టీం. అల్లు అర్జున్ రేసుగుర్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బన్నీ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అడ్వాన్స్డ్ వర్షన్ లో తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.